డైట్ లో ఉన్నప్పుడు పొద్దున బాగానే చేస్తాం, రాత్రికి ఎందుకు ఫుల్ గా తినేస్తాం? పొద్దున్నే లేవగానే ఈ రోజు చాలా స్ట్రిక్ట్ గా చేయాలనుకుంటాం, కానీ ఎందుకు ఇలా జరుగుతుంది? ఇక్కడ 4 విషయాలు మాట్లాడుకోవాలి. రీజన్ నెంబర్ 1, మార్నింగ్ ఫ్రెష్నెస్. పొద్దున పూట మైండ్ చాలా ఫ్రెష్ గా ఉంటుంది, ఎలాంటి ఒత్తిడి ఉండదు, ఆలోచనలు నిర్ణయాలు చాలా కంట్రోల్లో ఉంటాయి. రాత్రి అయ్యేసరికి ఇంటి పనులు, ఆఫీస్ పనులు, బాధ్యతలు, ఫ్యామిలీ ఇవన్నీ మెంటల్ గా ఇబ్బంది పెడతాయి. ఆ ఒత్తిడి వల్ల రాత్రికి ఫుల్ గా తినేస్తాం. ఫుడ్ తినడం వల్ల వచ్చే ప్లెజర్ ని అది మనకు ఒక రిలాక్సేషన్ గా అనిపించడం వల్ల ప్రతిసారి అది ఫుడ్ మీదకి వెళ్తుంది. ఏదో ఒకటి తింటేనే స్ట్రెస్ అనేది కంట్రోల్ గా అనిపిస్తుంది. అయితే ఫుడ్ ద్వారా కాకుండా ఇంకా వేరే మార్గాలు ఏమైనా చూసుకోవాలి. రీజన్ నెంబర్ 2, స్ట్రిక్ట్ మైండ్ సెట్. డైట్ ఎప్పుడు కూడా సీరియస్ గా చేయాలి, స్ట్రిక్ట్ గా చేయాలి అని మైండ్ లో పెట్టుకోకూడదు. మనం ఏ ఫుడ్ అయితే వద్దనుకుంటామో, ఏ ఫుడ్ అయితే అవాయిడ్ చేస్తామో బ్రెయిన్ కి దాని మీదకే వెళ్తుంది అనమాట. ఎంత స్ట్రిక్ట్ చేస్తే అంత దాని వైపుకి వెళ్తుంది. మనము ఎలా చేస్తామంటే, ఇంట్లో ప్రసాదం ఉంది కొంచెం తిను అంటే అవాయిడ్ చేస్తాం. ఎవరైనా బర్త్డే అని కొంచెం కేక్ ఇచ్చినా కానీ ఫుల్ గా అవాయిడ్ చేస్తాం, కొంచెం తింటే అయిపోతుంది. ఇలా ప్రతి ఒక్కదాన్ని, ప్రతి చిన్నదాన్ని కూడా మనం అవాయిడ్ చేసుకుంటూ రెస్ట్రిక్ట్ చేస్తూ వస్తే, ఒక బాల్ ని నేలకేసి గట్టిగా కొడితే అది రివర్స్ లో ఎంత ఫోర్స్ గా వస్తుందో, మనం ఎంత గట్టిగా వేస్తే అంత ఫోర్స్ గా వస్తుంది. సేమ్ బ్రెయిన్ కూడా అంతే, మనం ఎంత రెస్ట్రిక్ట్ చేస్తే అంత మనకి నాకు ఫ్రీడమ్ కావాలి అని అంటుంది అనమాట. కాబట్టి మీరు ఉదయం నుంచి మరీ రెస్ట్రిక్ట్ చేశారనుకోండి, నైట్ కి అవుతుంది అనమాట. కాబట్టి మరీ స్ట్రిక్ట్ గా ఉండకూడదు. రీజన్ నెంబర్ 3, ప్లానింగ్. పైన చెప్పిన విషయాల్లో కొంతలో కొంత మనం జయించాలంటే ప్లానింగ్ అనేది ఉండాలి. రాత్రికి ఏం తినాలి అనేది ముందుగానే ప్లానింగ్ అనేది ఉండాలి. రుచిగా, ఆరోగ్యంగా, కడుపు నిండుగా, క్యాలరీస్ బ్యాలెన్స్ అయ్యేలాగా మనం ఫుడ్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఒకవేళ స్వీట్ క్రేవింగ్స్ వస్తాయి, అంటే నేను స్వీట్ గా తినాలనిపిస్తే ఖర్జూరానో, ఫ్రూట్స్ ఇలాంటివి ఏదో ఒకటి రెడీగా ఉండేలా చూసుకోవాలి. సాయంత్రం ఈ టైంకి వస్తుంది రోజు అనుకున్నప్పుడు ఆ టైంలో అవి ఉండేలా చూసుకోవాలి. రాత్రికి ఏం తినాలి, స్ట్రెస్ వచ్చినప్పుడు ఏం తినాలి, ఇవన్నీ అప్పటికప్పుడు ప్లాన్ చేసుకున్నాం అనుకోండి, బ్రెయిన్కి అంత స్ట్రెస్ తీసుకోబుద్ధి కాదు. ఏదో ఒకటి ఆర్డర్ పెట్టుకోవడమో, ఏదో ఒక ఇంట్లో ఉన్నది ఏ స్నాక్స్ ఏది ఉంటే అది తినేయడము, ఇలా జరుగుతూ ఉంటుందన్నమాట. కాబట్టి డైట్ సక్సెస్ అవ్వాలంటే ఖచ్చితంగా ప్లానింగ్ అనేది ఉండాలి. రీజన్ నెంబర్ 4, బ్యాలెన్స్డ్ ఈటింగ్. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్ లో సరైన బ్యాలెన్స్డ్ ఫుడ్ లేకపోతే ప్రోటీన్, ఫైబర్ మరీ తక్కువ క్యాలరీస్ ఉండడం, ఇలా ఇంబ్యాలెన్స్డ్ గా ఉంటే రాత్రికి బాగా ఆకలి అవుతుంది అనమాట. దాంతో పాటు సరైన నిద్ర, సరైన మంచినీళ్ళు తాగకపోవడం, వీటి వల్ల కూడా రాత్రికి కోరికలు బాగా పెరిగిపోతాయి. కాబట్టి నేను చెప్పిన ఈ 4 విషయాలు కనుక కరెక్ట్ గా ఫాలో అయితే రాత్రికి అనవసరంగా ఎక్కువ తినడం అనేది కంట్రోల్ అవుతుంది. ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే డిన్నర్ అని కామెంట్ చేయండి.